అంటే ఇప్పుడు బాలయ్య గారి గురించి ఏం చెప్తారండి ఒక మాటలో? బాలయ్య వరకు పర్వాలేదు, బాలయ్య వస్తున్నాడు, ప్రజలంతా ఇక్కడంతా తిరుగుతున్నాడు, ప్రజల్లో అన్ని ఇనుపు ప్రాంతాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొనేసి అవన్నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి చాలా కృషి చేస్తున్నాడు. ఆయన తరపున మన పిఏ కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో పోయినా కూడా ఆయన సమస్యలను నిదానంగా వ్యవహరించి ఆ సమస్యలను పరిష్కరించడానికి బాలకృష్ణ పిఏ కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య గారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకేం పెండింగ్ ఉన్నాయంటారు? ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు హిందూపూర్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినాడు మన రమేష్ గారు. ఆయన కూడా బాగా కృషి చేస్తున్నాడు. మళ్ళీ బాలకృష్ణ తరఫున అంతా ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నాయండి. ఎటువంటి సమస్యలు ఏం లేవు ప్రస్తుతానికి. ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ కూడా వేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. బాలయ్య గురించి ఏం అటువంటి డౌటే లేదు. జగన్ అసలు ఇప్పుడు నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా నిలబడితే హిందూపురంలో తప్పకుండా గెలుస్తాయండి. బాలకృష్ణ గురించి అసలు డౌటే లేదు. ఇక్కడ ఇది మన హిందూపూర్ వచ్చేసి తెలుగుదేశానికి కంచుకోట. ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరు దీంట్లో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా దీంట్లో ఢీ కొనలేదు. భవిష్యత్తులో కూడా ఢీ కొనలేరు. ఇంకా లైఫ్ లాంగ్ మాకు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటాడు. లేకుండా చేస్తానని చెప్పాడు కదా జగన్. అవన్నీ ఊరికే ఇది తెలుసు కదా, అన్నీ బెదిరించేది ఇట్లా చేసేటి ఇవన్నీ మామూలే కదా. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ ఇట్లే బెదిరించి అన్ని చేసినారు. ఇట్లాంటివన్నీ ఊరికే తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ ఊరికే భయపెట్టించేదానికి అట్లా చేస్తున్నారు అంతేగాని. కొన్ని చోట్ల జనసేనకి టీడీపీకి పడట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మనం హిందూపూర్లో ఎలా ఉంది? హిందూపూర్లో ఎటువంటి లేదండి. ఇప్పుడు జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, మళ్ళా జనసేన పార్టీ వాళ్ళు అందరూ ఐకమత్యంగా చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఏ కార్యక్రమం జరిగినా కూడా మూడు పార్టీలు వచ్చి కలిసేసి సంఘటితంగా చేస్తున్నారు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అసలు. అట్లా ఇక్కడ మా హిందూపూర్లో మాత్రం ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి విభేదాలు లేవు.